సార్ మీ గురువుగారు దాసరి నారాయణరావు గురించి ఏం చెప్తారు? ఆయన గురించి మహాసముద్రం గురించి ఏం చెప్తానండి? అంటే మీకున్న అనుబంధం గురించి. అందరికీ తెలిసిన దాసరి నారాయణరావు గారు వేరు, మీకు తెలిసినది ఏమైనా ఉంటే కొత్త. వెరీ డిసిప్లిన్డ్ అండ్ డెడికేటెడ్ పర్సన్ అండి. అవును సార్. చాలా మంది స్టేజ్ మీద ఏం చెప్తారు, సినిమాయే నా ప్రాణం అంటారు, అంత ఉత్తిదే. చాలా మంది చెప్పే మాటల్లో తప్పు ఉంది, అది కొంతమందికే వర్తిస్తుంది. అలాంటి వర్తించే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఇంకా సినిమా అంటే ఆయనకి ప్రాణం. 24 అవర్స్ దాని మీదే టైం స్పెండ్ చేసేవాడు. అలాగే తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులు డిసిప్లిన్, డెడికేషన్ ఏదన్నా తగ్గింది అంటే ఇమీడియట్లీ వార్నింగ్. ఊరుకునే వాళ్ళు కాదు, అస్సలు చెడశాసనం ఉంటాడు మమ్మల్ని ఆ విషయంలో. మళ్ళీ ప్రేమించడం అంత గొప్పగా ప్రేమిస్తాడు దాసరి నారాయణరావు గారు, అంత గొప్పగా ప్రేమిస్తాడు. తన ఇంటికి భోజనంలో రోజు భోజనానికి 200 మంది భోజనం చేస్తారు నా ఇంట్లో. అప్పట్లోనే ఆయన సినిమా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన ఇంట్లో రోజు ఇదే భోజనాలు, గొడవలు, గందరగోళాలు, వాళ్ళు రావడం, వీళ్ళు రావడం, కలవడం, సజెషను, సలహాలు. ఎప్పుడు ఇండస్ట్రీ బాగుండాలి అని అనుకునే వ్యక్తి అండి ఆయన. అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేం. ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందంటే ఆ 2 పార్టీలని కూర్చోబెట్టి బయటికి పొక్కకుండా ఆ న్యూస్ సాల్వ్ చేసేవారు గురువు గారు. సో సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవ మాత్రం చాలా అద్భుతం, సూపర్. అందరికీ తెలిసిన విషయం. అలాగే మద్రాసు నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కారకుల్లో ఆయనకుడు గురువు గారు కృషి చేశారు, కృషి చేశారు. సో డెఫినెట్లీ లెజెండరీ డైరెక్టర్ కదా. చెప్పాల్సిందంటే మీ అనుబంధం మాత్రమే. లెజెండరీ డైరెక్టర్ అంటే డైరెక్షన్ వరకే లెజెండరీ అని అనుకుంటాం మనం, కాదండి. ఆయన పెద్ద మనిషి ఇండస్ట్రీకి, అంతే ఆయన. అలాగే మన కోడి రామకృష్ణ గారితో మీకు అనుబంధం చాలా గొప్పది అంటారు, ఎలా ఉండేది మీకు? మేము చదువుకునే రోజుల్లో క్లాస్మేట్, బెంచ్మేట్, ఒక రూమ్లోనే ఉండేవాళ్ళం. ఒక రూమ్లోనే ఉండేవాళ్ళం అంటే ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఆయనకి వాళ్ళ అమ్మగారి ఇల్లు వేరు, మీ అమ్మగారి ఇల్లు వేరు కదా అనుకోవచ్చు. కాదు, వాళ్ళది ఉమ్మడి కుటుంబం, మాది ఉమ్మడి కుటుంబం. చదువుకోవడానికి వీలు పడదు కాబట్టి మేము 4 మిత్రులు కలిసి, నేను, కోట రామకృష్ణ, వనిశెట్టి సుబ్రహ్మణ్యం, బొండాడ మురళి అనే 4 కలిసి ఒక రూమ్ తీసుకుని సాయంత్రం ఆ రూముకి చేరుకుని రాత్రి అంతా అక్కడ చదువుకునేవాళ్ళం. సో ఆ విధంగా రూమ్ పెట్టండి. చిన్నప్పటి నుంచి మీ స్కూల్ ఏజ్ నుంచి ఆయన పరిచయం ఉంది? స్కూల్ నుంచి నాకు పరిచయం అండి. ఫైనల్ గా గురుమెట్టు అక్కడ కూడా ఓ గురువు దగ్గరే జాయిన్ అయ్యాం. నేను ముందు వచ్చి జాయిన్ అయ్యాను, తర్వాత రామకృష్ణ వచ్చి జాయిన్ అయ్యాడు. అతను మొట్టమొదటి నుంచి నాటకాలు, నాటికలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ రామకృష్ణ గారికి. కోట రామకృష్ణకి అది ఎక్కువ, బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. నాటకాలు రాయడం, ఆడడం, డైరెక్ట్ చేయడం, ఇవన్నీ మొట్టమొదటి నుంచి అతనికి ఉన్నటువంటి అంశాలు. నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను, కానీ అతను సినిమా ఫీల్డ్కి రాకముందే అన్ని నేర్చుకున్నాడు. మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్ సినిమాల్లోకి రావాలి, దర్శకత్వం చేయాలి అని? మా నాన్నగారును ఆయన ఎవరో విధాతకి డిఫరెన్స్ వచ్చిందండి. విధాత అంటే మనం సృష్టించిన బ్రహ్మేమో నన్నేమో డై అని రాశాడు. అది మా నాన్నగారికి తెలియదు, అంటే డైరెక్టర్ నేను. మా నాన్నగారు డా అని రాసుకున్నాడు, ఆయన డాక్టర్ ఆయన లేక. ఇక్కడ తేడా వచ్చింది, మొత్తం రూపు మారిపోయింది. ఇప్పుడు బ్రహ్మ రాతను మనం ఎవరు తారుమారు చేయలేం. మనం బ్రహ్మ నీ రాత తారుమారు అని ఎవడనగాళ్ళు ఎవరు అనలేరు. అంచేత మా నాన్నగారికి తెలియదు ఆ విషయం, డై రాశాడు అక్కడ అని. అందువల్ల నేను లేట్గా డాక్టర్కి వెళ్ళవలసిన వాడిని ప్రయత్నం చేసి ఫలించక అప్పుడు డైరెక్షన్కి వచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి వచ్చేసారు, అలాగే సక్సెస్ అయ్యారు. ఇంట్రెస్ట్ అంటే స్టేజ్ మీద నేను కూడా ఆగేవాడిని అప్పుడప్పుడు, నాటకాలు. సో అలవాటు ఉండింది కాబట్టి ఈజీ అయిపోయింది అంతే. డెఫినెట్లీ.